నెల్లూరులో టీడీపీకి ఊహించని ఝలక్ తగిలింది. నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. అవిశ్వాస తీర్మానానికి ముందే మారుతున్నాయి నెల్లూరు సమీకరణాలు. ఈ నెల 18న మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది టీడీపీ. నెల్లూరు మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకుంది టీడీపీ. జగన్ను కలిశారు 5 కార్పొరేటర్లు. తిరిగి వైసీపీ గూటికి చేరారు ఆ కార్పొరేటర్లు. 5 పార్టీ వీడడంతో కూటమిలో అంతర్మథనం అయితే మొదలైంది. నెక్స్ట్ ఏం చేయాలనే దానిపై తీవ్రమైనటువంటి చర్చ నడుస్తోంది. ప్రస్తుత పరిణామాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పుడు నెల్లూరు మేయర్ పీఠం వంతు వచ్చింది. ఏం జరగబోతోంది? రాజకీయ పరిణామాలన్నీ కూడా వేగంగా మారుతున్నాయి. ఆ 5 వెనక్కి రావటం వైసీపీకి కొంత బలాన్ని కూడా చేకూర్చినట్టుగా తెలుస్తోంది. టీడీపీలో ఒక అంతర్మథనం అయితే మొదలైంది. ఎలా చూడాలి ఈ పరిణామాల్ని? మురళి, నెల్లూరు టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఏదైతే గతంలో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత కొంతమంది కార్పొరేటర్లు టీడీపీలో చేరనుంది. ఏదైతే టీడీపీలో చేరిన తర్వాత టీడీపీలో దాదాపు 54 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. అందులో 42 మంది కార్పొరేటర్లు టీడీపీ కూటమిలో చేరనుంది. అయితే టీడీపీ కూటమిలో చేరిన తర్వాత ఏదైతే మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఈ నెల 18వ తేదీన చర్చ జరగబోతుంది. ఆ 18న మేయర్ పీఠాన్ని టీడీపీకి సంబంధించిన వారికి దక్కుతుంది. టీడీపీ మేయర్ పీఠం మీద కూర్చోబెడతామంటూ ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్యే మంత్రి నారాయణ జోక్యంతో ఏదైతే స్రవంతిని, ప్రస్తుతం ఉన్న మేయర్ స్రవంతిని దించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఇక్కడ ఈ ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలోనే ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన 5 మంది కార్పొరేటర్లు మళ్లీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ వైసీపీలో చేరిన ప్రధానంగా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ ఏదైతే పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కార్పొరేటర్లు ఒకసారి మనం పరిశీలిస్తే మద్దినేని మస్తానమ్మ 6వ డివిజను, ఓబుల రవిచంద్ర 5వ డివిజను, కాయల సాహితీ 51వ డివిజను, వేనాటి శ్రీకాంత్ రెడ్డి 16వ డివిజను, షేక్ ఫమీదా 34వ డివిజన్. ఈ 5 మంది కార్పొరేటర్లు గత కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీలో గెలిచి తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత ఏదైతే మేయర్ పీఠం పైన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినప్పుడు ఏదైతే గతంలో మేము పార్టీని వదిలి ఈ అంతర్మథనం చెందుతున్నాము, మేము జగన్ నాయకత్వాన్ని బలపరుస్తాము, మేము మళ్ళీ తిరిగి వైసీపీలో చేరుతామంటూ ఏదైతే ఇన్ఛార్జ్ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డిని 5 మంది కార్పొరేటర్లు కలిశారు. అయితే ఆ పర్వతనేని ఇన్ఛార్జ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకొచ్చి ఆయన కండువాలు కప్పించారు. నేను మీకు అండగా ఉంటాను, మీకు భరోసా ఇస్తాను, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, నా మద్దతు మీకు ఉంటుంది, పార్టీకి కష్టపడి పనిచేయండి. ఏదైతే ఇన్ఛార్జ్ ఇటు అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఏదైతే పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి మద్దతుగా నిలబడండి, రాష్ట్రంలో టీడీపీ కూటమి పోరాడండి అంటూ ఈ 5 మంది కార్పొరేటర్లకు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భరోసా నింపారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మురళి, కోటమిరెడ్డి ఏదో చక్రం తిప్పుతారని కూడా టీడీపీ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కార్పొరేటర్ల వెర్షన్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి మాట అయితే వినిపిస్తుంది కదా. దీనికి సంబంధించి ఎలా ఉండబోతోంది అసలు అక్కడ కార్పొరేటర్ల అంశంలో పర్టికులర్గా? మురళి, ఇప్పటికిప్పుడు ఏదైతే టీడీపీ ఈ నెల 18వ తేదీన మేయర్ స్రవంతిని మేయర్ పీఠం నుంచి దించడానికి ప్రతివ్యూహ రచనలు సిద్ధం చేస్తుంది. అదేవిధంగా మంత్రి నారాయణతో పాటు నెల్లూరు రూరల్లో ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన గతంలో వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు దాదాపు నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్న 27 డివిజన్ కార్పొరేటర్ల 27 మందిని కూడా వైసీపీ నుంచి గెలిపించుకున్నారు. తర్వాత జరిగిన రాజకీయ మార్పుల కారణంగా ఆయన ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత ఆయన ఏదైతే 2024 ఎన్నికల్లో టీడీపీ నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేశారు, భారీ మెజార్టీతో గెలిచారు. గెలిచిన తర్వాత ఏదైతే ఇప్పుడు మేయర్ గా ఉన్న స్రవంతి కొద్ది కాలం నేనైతే కోటంరెడ్డి శిష్యురాలని, కోటంరెడ్డి వెనకనే నడుస్తాను, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నేను నా భర్త జయవర్ధన్ కూడా అనుచరులము, మేము టీడీపీలో కొనసాగుతామంటూ ఆమె వ్యాఖ్యానించిన పరిస్థితి. అంటే జరిగిన మరికొద్ది కాలానికి ఆమె వైఎస్ఆర్సీపీలో ఉంటానంటూ మళ్ళీ మాట మార్చేసింది. చివరికి ఎట్టకేలకు మంత్రి నారాయణ జోక్యంతో కొంతకాలం ఏదైతే మిగిలిన సంవత్సర కాలం మేయర్ గా కొనసాగడానికి నారాయణ ద్వారా చక్రం చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని ఈ పీఠం నుంచి దిగాల్సిందే, కొత్త మేయర్ను ఎన్నుకోవాల్సిందే అంటూ పట్టుబట్టడంతో ఈ వ్యవహారం మొత్తం తిలికి గాలికి వానగా మరిగింది. ఏకంగా మేయర్ స్రవంతి పైన అవిశ్వాస తీర్మానం పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేయర్ పైన దాదాపు ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన 42 మంది కార్పొరేటర్లు కూడా
ఆ మేయర్ ను దించి తీరాలి అంటూ అవిశ్వాస తీర్మానం పైన సంతకం పెట్టడం జరిగింది. ఇప్పుడు మొత్తానికి ఈ నెల 18వ తేదీన జరగాల్సిన మేయర్ ఎన్నికకు ముందే ఏదైతే ఈ కార్పొరేటర్ ఉన్నారో కార్పొరేటర్ జలకిచ్చారు. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏం వ్యూహం నడుస్తారా, లేదా మంత్రి నారాయణ ఏ దారుణ ప్రయత్నం చేస్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్న మిగిలిన 12 మంది కార్పొరేటర్లు కొంతమందిని మళ్ళీ టీడీపీలకు లాగడానికి ప్రయత్నం చేస్తారనేది కూడా చూడాలి. ఇక్కడ ఏదైతే మేయర్ ఎన్నికలకు ముందు టీడీపీకి గట్టి జలకిచ్చారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన అత్యంత బలవంతుడు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యంత పట్టుకలిగిన నేత. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ 5 మంది ఏదైతే కార్పొరేటర్లు వైసీపీలో జరగడంతో ఇప్పుడు ఆ టీడీపీ సంఖ్య 37 పడిపోయింది. ఇక్కడ దాదాపు వైఎస్ఆర్సీపీకి 17 మంది కార్పొరేటర్లు అయ్యారు. 12 + 1 5 17 మంది అయ్యారు. రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లో ఏదైతే మరికొంతమంది ఏదైనా టీడీపీలో అసంతృప్తిగా ఉండి తమ పనులు జరగకోకుండా ఉన్న కార్పొరేటర్లు మళ్ళీ జగన్ గుడికి చేరే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు నెల్లూరు మేయర్ పీఠ మీద టీడీపీ పెట్టుకున్న ఆశలు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒక అంతర్మదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఊహించని జలకిది. ఎందుకంటే అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీకి 5గురు కూడా ఏదైతే మళ్ళీ పార్టీలోకి వచ్చారు 5గురు కూడా ప్రజాభీష్టం మేరకే మేము మళ్ళీ తిరిగి వైసీపీలోకి వచ్చామనేటువంటి మాట కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డితో భేటీలో కూడా మిగతా వారు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక మాట కూడా చెప్పారనేది నియోజకవర్గంలో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మేయర్ పీఠం మీద ఉన్నటువంటి సందిగ్ధత కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఈ లోపల ఈ పరిణామాలన్నీ వేగంగా మారతాయనేటువంటి రకరకాల ఊహాగానాలు కూడా జిల్లాలో వినిపిస్తున్నాయి కదా కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలల కాలం అయింది. ఈ 18 నెలల కాలంలో కొంతమంది నేతలు వైఎస్ఆర్సీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, రాజకీయ కేసులకు, రాజకీయ ఒత్తిడికి, ఏదైతే గత ప్రభుత్వంలో నిలిచిపోయిన బిల్లుల కోసం కావచ్చు, ఆర్థిక వ్యవహారాల మూలంగా కొంతమంది నేతలు పార్టీలు మారారనేది అక్షర సత్యం. ఏదైతే కూటమి ఒత్తిడి తట్టుకోలేక దాదాపు చాలా మంది మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, కార్పొరేటర్లు కానీ తమ పీఠాలు వదులుకున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే 18 నెలల కాలం తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి అతి తక్కువ కాలంలోనే రీబ్యాక్ అవుతాడు, రీబౌన్స్ అవుతాడని ఎవరు ఊహించలేదు. కేవలం జగన్ తన పార్టీని మళ్ళీ ఈ పట్టాల పైన నడపడానికి ఆయన ఒక వ్యూహం రచించారు. ఆ వ్యూహం ప్రకారం ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో కానీ, ఆయా పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది జరిగినప్పుడు కానీ, ఆ టీడీపీ కూటమి వల్ల ఇబ్బంది పడిన నేతలను పరామర్శించి వారికి ధైర్యం చెప్తూ వచ్చారు. అదే విధంగా తాను ఒక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నేతలకు కూడా పలుమార్లు ఏదైతే గతంలో నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, కార్యకర్తలకు నేను ఏమీ చేయలేకపోయాను, రాబోయే రోజుల్లో కార్యకర్తలను గుర్తు పెట్టుకుంటాను, జగన్ 2.0లో కార్యకర్తలదే రాజ్యం, కార్యకర్తలే ప్రభుత్వాన్ని పాలిస్తారు, కార్యకర్తలు చెప్పిందే వేదం అంటూ జగన్ తాడేపల్లికి వచ్చే వైఎస్ఆర్సీపీ అభిమానులకు కావచ్చు, నేతలకు కావచ్చు, లేదా ఇన్ఛార్జీలకు కావచ్చు పదే దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ దిశానిర్దేశం ఈ 18 నెలల కాలంలో జగన్ రోజుకు తన దిశానిర్దేశం కాదు, పార్టీ నేతలలో కూడా ఆత్మధైర్యాన్ని నింపాడు. ఈ ఆత్మధైర్యము రాబోయే రోజుల్లో పార్టీని పట్టాలెక్కిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ రాబోయే రోజుల్లో అతను ప్రజల్లోకి రాబోతున్నాడంటే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలకు ఒక సమాచారం వినిపిస్తుంది. రాబోయే ఏదైతే 2026 జనవరి 26 నుంచి ఆయన బస్ యాత్ర చేపడతారు, ప్రజల్లో వస్తాడు, ఆయా నియోజకవర్గాల్లో పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు, నేతలతో కార్యకర్తలు భేటీ అవుతారు అనే ఒక చర్చ ఇది రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. ఈ చర్చ అలాగే కిరణ్, అలాగే అనిల్ కుమార్ యాదవ్ పొలిటికల్గా సైలెంట్ అయ్యారనేటువంటి అంశం తెర మీదకి వచ్చినప్పుడు తిరిగి ఏదైతే 5గురు కార్పొరేటర్లు తిరిగి వైసీపీలో మళ్ళీ జాయిన్ అయ్యారో దీనికి సంబంధించి కూడా పక్కనే ఉండి అంతా కూడా నేను పొలిటికల్గా దూరం అవ్వలేదు, నేను యాక్టివ్గానే ఉన్నాను, సో ఇది నేను చేసినటువంటి అంశం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ముందు చెప్పినటువంటి పరిస్థితి ఇతర అధికార పక్షానికి కావచ్చు, లేకపోతే జిల్లాలో పర్టికులర్గా అనిల్ కుమార్ యాదవ్ గురించి చర్చించుకునే వాళ్ళు కావచ్చు, మాట్లాడుకునే వాళ్ళ గురించి సంబంధించి కావచ్చు, దీంతోనే సమాధానం చెప్పారనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. దీని ఎలా చూడాలంటారు? మురళి, ఏదైతే గత కొంతకాలం నుంచి ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్ అయ్యారు. అయితే
జగన్మోహన్ రెడ్డి పలుమార్లు ఆయన పిలిపించారు, మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఆయనకు ఏదో ఒక నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ ఇస్తారా, లేక గతంలో ఏదైతే తాను పోటీ చేసిన నర్సారావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి పంపిస్తారనేది కూడా ఒక జనాల్లో చర్చ. ప్రస్తుతానికి ఏదైతే ఉందో అనిల్ కుమార్ యాదవ్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు, రాజకీయంగా స్తబ్దత అయ్యారు అనే విమర్శలకు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి చెక్ పెట్టారని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కార్పొరేటర్లు ఏదైతే 5 మంది కార్పొరేటర్ తేవడంలో అనిల్ కుమార్ యాదవ్ పాత్రతో పాటు ఏదైతే ప్రస్తుత నగర ఇన్ఛార్జిగా ఉన్న పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన పాత్ర కూడా వినలేదు. ఎందుకంటే ఒక అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళి తిరిగి మా నాయకుడు మళ్ళీ ఈ పార్టీని పట్టాలు ఎక్కిస్తున్నాడు, మా నాయకుడు మళ్ళీ ఈ ముఖ్యమంత్రి అవుతాడు అనే ఆత్మధైర్యాన్ని తీసుకొని తిరిగి పార్టీలోకి రావడం అనేది కూడా ఊహించని అంశం. ఇలాంటి పరిస్థితులు ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మేయర్ పీఠం తన మనిషికి ఇప్పించుకోవడం లాంఛనమే అనుకున్న పరిస్థితుల్లో ఈ 5 మంది కార్పొరేటర్లు టీడీపీ నుంచి వైసీపీలో చేరడం టీడీపీ కూటమికి ఒక భారీ దెబ్బ అనుకోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మిగిలిన కార్పొరేటర్లు మరో 5 మంది కానీ నలుగురు కానీ పార్టీ చేరితే మేయర్ పీఠం దక్కించుకోవడం ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే గెలిచిన వారు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారు టెక్నికల్ గా కూడా ఎవరిని మేయర్ చేసినా కూడా సాంకేతికంగా అది వైఎస్ఆర్సీపీ కోటాలోనే ఉంటుంది. కేవలం చెప్పుకోవడానికి మాత్రమే అది టీడీపీ మేయర్ గా చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్పితే టెక్నికల్ గా సాంకేతిక పరంగా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్ గానే ముద్ర ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రి నారాయణ ఏం చేయబోతారు, 18న ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ రాజకీయాల్లో కొనసాగుతుంటుంది. బొర్లి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, పర్టికులర్గా నెల్లూరు మేయర్ పీఠం చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలను అయితే ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి. తిరిగి ఆ 5 కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చారు అంటేనే నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే జిల్లాలో పర్టికులర్గా దీని మీద ప్రధానంగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది నెల్లూరు రాజకీయాల్లో అనేటువంటి మాట అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లోకి నేను వచ్చేసానని చెప్పకనే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఎటువంటి రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయనేది చూడాలి.